దేవుని సంగమా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామములో జీవాధిపతి అయిన దేవుడు మనందరికీ ఊపిరి జీవమును కలుగజేసి మనందరినీ కూడా తన పిల్లలుగా తన స్వచ్ఛైన జనముగా ఉండాలని జగత్తునాది వేయబడక ముందు ఏర్పాటు చేసుకొని తను బ్రతికించినారు. మనకి ఇచ్చిన ఆయుష్కాలం కానీ ఈ దినం కానీ తెలియకపోయినా ఆయన దయగలవాడై కనికరపూర్ణుడై మనల్ని సజీవుల దేశంలో వచ్చినందుకు దేవుని మందిరంలో చేరి దేవుని పిల్లలుగా పాటల ద్వారా దేవుని మయపరిచినాము. పాటలు పడిన ప్రతి ఒక్కొక్కరికి కూడా దేవుని పేరులో ఉంటున్నాడు. సంఘంలో చేరి వచ్చిన మనకందరికీ కూడా ఈ దినంలో దేవుని వాక్యం అందించడానికి ముందు దేవుని యొక్క కనికరాన్ని గురించి మనం మాట్లాడుకుందాము. దేవుడు కనికరపూర్ణుడైనాడు, కనికరం గలవాడైనాడు అని చెప్పేసి దేవుని లేఖనంలో ప్రతి స్థలంలో వెతికిన ప్రతి స్థలంలో ఉన్న ప్రతి స్థలంలో దేవుని గ్రంథంలో కనికరం అనేది చాలా గొప్పది అని చెప్తున్నాడు. అందుకొరకనే యెషయా కుమారుడైన దావీదు దేవుని మాటగా విధంగా రాస్తున్నాడు. 119వ కీర్తన 41వ భాగంలో ఈరోజు దేవుని కనికరం ఎటువంటిది అని మనం తెలుసుకుంటాం. దేవా, చూడండి మరొకసారి నేను చదువుతాను. 119వ కీర్తన 41వ వచనము. దేవా, నీ కనికరమును నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. చూడండి, ఎవరిని రానిమ్మని చెప్పుకుంటున్నాడా? యెషయా కుమారుడైన దావీదు లోకంలో తనకు ఎంతో ఉన్నా, ఎంతో సంపద ఉన్నా, ఎంతో ఆనందం ఉన్నా, తనకు కావాల్సినంత ఏది లేదనుకుండా దేవుడు ఇచ్చినాడు. కానీ వాటన్నిటికంటే మించినది నా దగ్గరికి రాని, నాకు కావాలి, దాన్ని ఇవ్వు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏమంటాడు? నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. 2వ పాయింట్లో నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. కనికరము, మాట. ఆ మాటనే కనికరం. కనికరం గల మాట మాట్లాడుతున్నాడు దేవుడు. కనికరం గల మాట. కనికరం అనేది ఏంటంటే అంటే ఆపదలు, ఇబ్బందులు, సమస్యలు, తొందరపాట్లు, కలవరపాట్లు, వ్యసనములకు, జబ్బులకు లోని దిక్కు దిశ లేని వారిగా ఉన్నప్పుడు వారి మీద దయ చూపడం అంటే కనికరం చూపడం. అందుకొరకే దేవుని మాట ఏం చెప్తున్నంటే 156వ వచనం భాగంలో దేవుని కనికరం ఎటువంటిది అయినందుకు ఆయన యెషయా కుమారుడైన దావీదు రానియాలి, నా దగ్గరికి రాని, నీ రక్షణ రాని అని చెప్పి ఎందుకు అడిగినాడంటే 156వ కీర్తన చూడండి. 150వ వచనం. యెహోవా, యెహోవా నీ కనికరములు మితి లేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించును. ఆయన ఎంత మంచి మాట. ఆయన న్యాయ విధులు ఎటువంటివి? నీతి గలవి. అందుకే నీ న్యాయ విధిని బట్టి నన్ను బ్రతికించు. ఆయన కనికరములు ఎటువంటివి? మితి లేనివి, లెక్కకు మించి విస్తరించిన మితి లేనివి. అందుకనకే దేవుడు సెలవుస్తాడు. ఆ కనికరం గల దేవుడు దుఃఖంలో ఉన్నవారిని సైతం ఓదార్చడానికి కోసంగా ఈ లోకానికి వచ్చినాడు. సమాధానం లేని స్థితిలో ఉంటున్న వారికి సమాధానం అనుగ్రహించడం కొరకే వచ్చినాడు. ఆశీర్వాదములు లేక శాపగ్రస్తులై బాధపడుతున్న వారి కొరకై తన వారి శాపమును ఆశీర్వాదంగా మార్చడానికి కొరకై కనికరం గల దేవుడు మన కొరకు వచ్చినాడు. అది దీనికి ఉదాహరణగా లూకా సువార్త 7వ అధ్యాయంలో 11వ వచన భాగంలో ఒక విధవరానికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ ఒక్కటైన కుమారుడు కూడా చనిపోతే తమ సొంత గ్రామంలో నుండి సమాధి చేయడానికి ఊరి బయటికి వెళ్తున్నారు. ఊరి బయట నుండి యేసు ప్రభు ఈ గ్రామంలోకి వస్తున్నాడు. అప్పుడు ఆ దుఃఖపడుతున్న తల్లిని చూసి దేవుడు ఏం సెలవిస్తున్నాడు చూడండి. ప్రభువు, అమ్మా, నిన్ను చూస్తున్నాడు దేవుడు. ఏమి చూస్తున్నాడు? నువ్వు దుఃఖపడుతున్నావని చూస్తున్నాడు, నువ్వు వేదన పడుతున్నావని చూస్తున్నావు, నీకు దిక్కుదేశ లేదని చెప్పి బాధపడుతున్నావు. అందుకే నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏ స్థలంలో
ఏ స్థితిలో ఉన్నవాడమైనా, ఏ స్థితిలో ఉన్నదానమైనా నిన్ను నన్ను చూస్తున్నాడు. అందుకే ప్రత్యక్షంగా దేవుడు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, అమ్మా ఏడ్చొద్దమ్మా, నీకు వచ్చే దినాలు మంచివి, నువ్వు పొందబోయే దినాలు మంచివి. నువ్వు ఏదైతే అవసరమైందో దాన్ని నువ్వు పొందుతావు. నువ్వు దేనినైతే కొరత కలిగిందని బాధపడుతున్నావు దాన్ని పొందుతావు. నువ్వు ఏడవద్దు అని ఆమె మీద కనికరం ఉంచి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిని ముట్టగా ఏం చేశాడు? పాడకు వచ్చిన వారు నిలిచినారు. నిలిచిన వెంటనే ఆ చిన్నవాడితో, అంటే పాడి మీద ఉన్న చిన్నవాడితో ఏమన్నాడు? చిన్నవాడా లేమని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి థ్యాంక్ గాడ్. ఏం చేశాడు? చచ్చిపోయిన వాడు పాడి మీద నుండి లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాట కదా! ఎందుకు జరిగింది ఈ మాట అని చెప్పి చూస్తే, కనికరము గల దేవుడు, యథార్థ హృదయాలై, భక్తి గలదై, నిజముగా విధవరాలై, నాకున్న ఒక్క కుమారుడు చనిపోయినాడు, నాకు ఇక దిక్కు లేదు, నా సమస్యకు పరిష్కారం లేదు, నాకు లోటును తీర్చగలవారు ఎవరు అని చెప్పి ఆమె ఏడుస్తున్నప్పుడు దేవుడు స్వయంగా ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఏడవద్దు, అయ్యా ఏడవద్దు, బాబు ఏడవద్దు అని చెప్తున్నాడు. నీకు ఎంత గొప్ప దేవుడుగా ఉన్నాడంటే ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి. ఆ ఆశ్చర్యకరమైన దేవుడు, ఆలోచనకర్తైన దేవుడు, కనికరం గల దేవుడుగా ఉండి దుఃఖంతో ఉన్నటువంటి వారిని ప్రేమించి ఆమె యొక్క లోటు ఏమైందో దాన్ని తీర్చినాడు. అందుకే ఈ కనికరం గల దేవుడు ఎటువంటి వాడైనంటే లూకా సువార్త 6వ అధ్యాయంలో దేవుడి మాట సెలవిస్తున్న 36, మనం కూడా కష్టకాలంలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, బాధల్లో, వ్యసనంలో ఉండి మాకంటూ ఎవరు లేరు అని చెప్పి ఒంటరిగా ఉండి బాధపడుతున్నామని మనం తెలిసినప్పుడు వెళ్ళి ఆదరిస్తే ఆదరణ, ఆ ఓదార్పు పెట్టుకుంటూ చూద్దాం. అందుకే ఈ విధవరాలి కుమారుని బ్రతికించి సమాజానికి, తల్లికి అప్పగించినప్పుడు ఇక్కడ ఉన్న మాట చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి ఎవరంట? మీ తండ్రి. మరి మీ తండ్రి ఎట్టుటోడు? కనికరం గలవాడు. మీ తండ్రి మంచివాడు, మీ తండ్రి ఆలోచనపరుడు, మీ తండ్రి దేవుని దాసుడుగా, మీ తండ్రి సమస్తములకు కారణభూతుడైన దేవుని సేవకుడుగా, సేవకురాలుగా, విశ్వాసులుగా ఉంటున్నారు, నమ్మకమైనటువంటి రాయబారులుగా ఉంటున్నారు. మీ తండ్రి తనకంటే ఎక్కువైన వారుగా ఉండాలని నా పిల్లలని ఆశించే తండ్రి. అటువంటి తండ్రి కంటే ఎక్కువైన తండ్రి ఎటువంటి వాడంట? మీ తండ్రి కనికరము గలవాడు కనుక మీరును కనికరం గలవారై ఉండండి. కనికరం లేని బుద్ధి పెట్టుకోవద్దండి, కనికరం లేని మనసు పెట్టుకోవద్దండి. మీరు ఎల్లప్పుడూ కూడా దయార్థ హృదయులై, కనికరం గలవారై, మంచి మనసాక్షి గలవారై, దేవుని వాక్యం ద్వారా మన హృదయమైన నిధులు నింపుకున్నప్పుడు మనకు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో తొందరపాట్లు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ప్రతి విధమైన తొందరపాటు వచ్చిన సింహం వల్ల మీరు ధైర్యంగా ఉండండి. కీర్తన సామెత గ్రంథం 29వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత మంచి మాట అండి! కనికరం గల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అని 29 మొదటి వచనం. అది మనకు అది కావాలి. నీతి మంత్రులు ప్రబలినప్పుడు ఎవరన్నా సంతోషించేవాళ్ళు దండి ఉండరు. కనికరం గల దేవునిగా కలిగిన వారు మా కొరకై ఈ లోకానికి వచ్చినాడు, తన నీతిని ప్రకటించడం కొరకే పుట్టినాడు అని చెప్పి సంతోషభరితులు అవుతారు. ఆ సంతోషాన్ని నీకు నాకు ఇవ్వడానికి
దుఃఖపడుతున్న నీకు, దుఃఖపడుతున్న నాకు ఓదార్చడానికి వచ్చి కనికరపడి ఆమె లోటును తీర్చిన దేవుడు. దుష్టులు ఎవరిని తరమకుండానే పారిపోతారు, కానీ నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఎన్ని వచ్చినా ఏది వచ్చినా మనం ధైర్యంగా ఉండి నిబ్బరమైన మనసుతో నిబ్బరముగా దైవజనుడు చెప్తుంటాడు ఆ మాటలు నిమ్మలము, నిబ్బరము, నీతి ఇవన్నీ నేను బాగా చెప్తుంటే, కానీ ఆ మాట నేను జ్ఞాపకం వచ్చినప్పుడు నా మనసు నిమ్మలం చేసుకోవాలని చెప్పి ఆశపడుతుంటుంది వాక్యము. అందుకొరకే మీ తండ్రి కనికరం గలవాడు ఉన్నాడు కాబట్టి మీరు కూడా కనికరం గలవాడే ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంత గొప్ప దేవుడు చూడండి. హోషేయ గ్రంథం 4:1 ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు, ఇశ్రాయేలు జనానికి ఎన్నో మేలు చేస్తే కూడా కనికరం లేనటువంటి కఠినాత్ముడుగా ఉన్నారు. దేవునిగా ఎరిగి కూడా దేవుని జరగనట్టుగా నడుస్తూ కఠినాత్ముడుగా ఉన్నారు. అందుకే వారి విషయంలో కూడా దేవుడి మాట మాట్లాడుతున్నాడు ప్రవక్త హోషేయ ద్వారా. మన కనికరం గల దేవుడు, మన ఆదరించేటువంటి దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు, ఈనాడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు. అందుకే మాట్లాడే దేవుడవు ఇశ్రాయేలు వారులారా, నేను దేవుని పిల్లలని చెప్పుకుని వారులారా, మాకు మొదటి నుంచి నేనే దేవుని వాళ్ళని చెప్పుకుంటున్న వారులారా వినండి. ఇశ్రాయేలు వారులారా, అమ్మా నా మాట వినండి. ఎవరి మాట వినమంటాడు? నా మాట వినమంటాడు. యెహోవా మాట ఆలకించుడి. ఎటువంటి వాడు ఎందుకు ఆయన మాట ఏంటంటే సత్యమును కనికరమును. ఎందుకు ఈ మాట చెప్తుంటా మరొకసారి ఏమిటండి? సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశంలో లేనందున దేవుడే కొట్టాడుతున్నాడు. ఎప్పుడు కొట్టాడతాడు కానీ కొట్టాడుతూ కొట్టాడుతూనే ఉంటాడు. ఇంకా ఏం లేదంటే ఇక్కడ వీళ్ళకి ఏం లేదు, ఒక పైకి భక్తి కలవారైంది దేవుని శక్తిని ఆశ్రయించక మాకు మేలుగా తప్పు. మేమైనా నీవైనా మరి ఎవరమైనా సరే సాధువైనట్టుగా మృదువైనట్టుగా అక్షరాలంకారమైన మనసు కలిగి జీవించడానికి తీసుకుంటే కనికరమందైశ్వరుడు మనల్ని కనికరించుతాడు, మన ఎడల తన ప్రేమను చూపుతాడు. అందుకే ఇశ్రాయేలు జనాంగారా నా మాట వినండి అని చెప్పండి. యెహోవా మాట ఆలకించండి. మీరు వినలే, ఆయన మాట వింటే మీరు బ్రతుకుతారు. మత్తయి సువార్త 7:27 నా మాట వినే ప్రతి వాడు బ్రతుకుతాడు. బ్రతికిన వాడు ఎన్నడూ చనిపోడు, చనిపోయిన వాడు లేపుతాడని యోహాను సువార్త 6:20 చెప్తున్నాడు మనకు. అందుకొరకనే మీరు వినండి. ఎందుకు దేవుని మాట మనం వినాలంటే నిర్గమకాండం 34:6 భాగంలో సెలవిస్తాడు. నిర్గమకాండము మోషే ప్రవక్త అయిన మోషే రాసిన నిర్గమకాండం 34:6 అతని ఎదుట ఆయన దాటిపోతుండగా ఆయన స్థితిని చూపిస్తున్నాడు. మరొకసారి చదువుతుందండి. అతని ఎదుట యెహోవా అతని దాటిపోతున్నాడు. ఎవరిని? మోషేని దాటిపోతున్నాడు.
మన ఎదుట దేవుడు దాటిపోతున్నాడు, దాటి వస్తున్నాడు. మన ఎదురు ముందుకు వస్తున్నాడు, మన వెనుకున్నాడు. నీ తల్లి, నా తల్లి, మన తండ్రి ఎవరు ఎక్కడ ఎవరు లేరు. ఎవరు మనకు సమీపంగా ఉన్నప్పుడు కూడా బతికించలేరు, కాపాడలేరు. దూరంగా ఉన్నా నడిపించలేరు. కానీ ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నవాడు నమ్మదగిన దేవుడు. మనతో ఉన్నవాడు మన శ్రేయస్కోరి మన మీద కనికరం చూపేవాడు. మనతో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారందరికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు ఎవరంటే ఆత్మైన దేవుడు. ఆత్మైన దేవుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు కనికరము, ప్రేమ, దయ, వాత్సల్యత ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాం, నెమరు వేస్తాం. జ్ఞాపకం చేసుకొని నెమరు వేస్తే మన దేహానికి ఆహారం ఎంత గట్టిగా బలమిస్తుందో ఆ వాక్యము మనం బ్రతికించి బాధలో నెమ్మదిస్తుంది. అందుకే నీ దేవుడే యెహోవా కనికరం గలవాడు కనుక మీరు కనికరం గలవారండి. ఇంత గొప్ప మాట అండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో తన భయభక్తులు కలిగి తనను సేవించేటువంటి తన పిల్లలకు ఏం చెప్తున్నాడు చూద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచన భాగం. నా దినం వస్తే ఆ దినం ఏముంటుంది? ఆదివారం దినం కానివ్వండి, రాకడ దినం కానివ్వండి, అది ఏ దినమైనా కానీ ఆయన నియమించిన దినం రాబోగా అదే కనికరం గలవారు, దయ గలవారు, వాత్సల్యత గలవారు, దేవునికి భయపడి బ్రతికేవారైనప్పుడు ఆయన నియమింపబడిన దినం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారై ఉండి వారిని ప్రార్థిస్తారు. కాబట్టి వారి విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నామా? నేను నియమింపబో దినం రాగా వారు నా వారై ఎంత మంచిగా అన్నాడు. వారు నా వారై నా స్వకీయం, నా స్వంత జనులు. మీరు మీ సొత్తు కాదు, నా సొత్తు. ఎందుకన్నాడంటే నేను కొన్నాను విలువబెట్టి. అందుకే మీ దేహంతో దేవుని ఆరాధించండి, మీ దేహంతో దేవుని మహిమపరచండి. మీ దేహంతో దేవుని మహిమపరుస్తున్నారు కానీ కనికరం లేని హృదయం ఉంటే లాభం ఏముంది? కఠిన హృదయాలు ఉంటే లాభం ఏముంది? దేవుడు ఇంతగా చెప్తున్నా కఠిన హృదయాలు బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కఠిన హృదయాలు బ్రతికినారా? దేవుని మాట వినకుండా కఠిన హృదయం చేసుకొని బతికిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? దీనికి ఉదాహరణ తీసుకుంటే మనకు నిర్గమకాండంలో ఎవరున్నారు? వాడెవడు యెహోవా అన్నాడు. నిర్గమకాండం 5వ అధ్యాయం. ఏం దేవా ఇవన్నీ మాకు ఎందుకు ఈ పరిస్థితి అంటే, రే కఠినమైన మనసు ఇచ్చింది నేనేరా వాడికి. ఎంత మంచి పడుతుంటాడు కదా. ఏం దేవా మాకు ఈ పరిస్థితి అంటే కఠినమైన మనసు ఇచ్చింది నేను వాడికి, నేనే. నిర్గమకాండం 5వ అధ్యాయం 1 నుంచి ఉంటామా? చూడండి ఫరో ఏమంటాడైనా ఎవడోడు సేవకులైన కూడా వాడేవాడు వీడేవాడు అది ఎవరైనారో మీరు తెలుసుకుంటే అది మీ దగ్గరికి రాదు కదా. ఏమన్నాడమ్మా? ఇశ్రాయేలీయుల జనాంగాన్ని పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఎందుకు ఆయన మాట అయినాలో నేను అని కఠినమైన మనసు పెట్టుకున్నాడు. అందుకే కనికరానికి ఆపోజిట్ కఠినం, కఠినానికి ఆపోజిట్ కనికరం. అందుకే కనికరం గలవారు తండ్రులు మీరు కనికరింపబడుతున్నారు. ఎక్కడ ఉందామంట? మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ భాగంలో ఉంది. అందుకే కనికరం గలవారు తండ్రులు వారు ఓదార్చున్నారు. సర్వము 3వ అధ్యాయం 17 మలాకి 3:15-17. నేను నియమింపబో దినం రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యము
తండ్రి తన వారిని తండ్రి తను సేవించే వారిని కనికరించినట్లు ఎంత గొప్ప మాట విన్నాడు, బాగా ఆలోచన చేయండి. తండ్రి తన వారిని తను సేవించే వారిని కనికరించినట్లు నేను కూడా వారిని కనికరిస్తాను. ఎంత మంచి మాట అండి. అందుకొరకే ఎందుకు ఈ మాట చెప్తుంటే, దేవుని కనికరము ఒక రాష్ట్రం మీదనో, ఒక జిల్లా మీదనో, ఒక గ్రామం మీదనో, ఒక వార్డు మీదనో కాదు, ప్రపంచ దేశం అంటే లోకమంతట్లో కూడా ఆయన కనికరం ఉంది. ఆయన కనికరము సమస్త కార్యముల మీద ఉంది. ఆయన కనికరపూర్ణుడు. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయము 50 వచనం చదువుకొని ముగిద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 50 వచనము, ద్వితీయోపదేశకాండం 4:31 చదువుకొని ముగిద్దాం. ఇది ఎంత మంచి మాట అండి. ఇవన్నీ లేఖనాలు చూస్తే ఏది ఏమైనా సరే వరద వలె నీరు వచ్చి మా మీద పొర్లినా నేను భయపడను అని చెప్పచ్చు దావీదు మహారాజు. వాక్యం మన హృదయంలో, మన నోటిలో, మన మనసులో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. మనం కనికరం గలవారిగా, యథార్థ హృదయులుగా, భక్తి గలవారిగా మనల్ని మనగా తగ్గించుకొని ఆయన కనపరిస్తే ఏ శక్తి ఏమి చేయలేదు. అందుకే నేను కనికరం గలవాడు కనుక నేను కనికరం గలవాడినండి. చదువు. ఆయనకు భయపడే వారి మీద థ్యాంక్ గాడ్. ఇది ఆయన కనికరం మన మీద ఉండేటట్టుగా ఏం చేయాలి? దేవుని వేడలో మనం నమ్మకంగా ఉందాం. మనకు ఎన్ని వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దాని నుండి తొలగించేవాడు ఆయనే. మనకు మార్గం కలుగజేస్తాడు. ఆపద నుండి తప్పించుకోవడానికి మార్గం కలుగజేసే దేవుడు ఆయనే. అందుకొరకే ఆయన కనికరములు ఎంతవరకు తరతరములను, తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. థ్యాంక్ యూ. ద్వితీయోపదేశకాండం 4:30 చదువుకొని ముగిద్దాం. దైవజనులు చూసుకుంటాను నేను మిగతా విషయాలు. అమ్మా బాగా వినాలా, చూసుకోవాలి. నీ దేవుడా నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఆ దేవుడే మనకు తండ్రి అయినాడు కాబట్టి మనం తప్పిదాలు చేసి మనకి ఇష్టమైనగా ప్రవర్తించి తెలిసే తెలుగు ఆయన మనసును ఒప్పించినా మనం చేయాల పరలోకమున కూడా భూమి ఎదుటను నీ ఎదుట నేను పాపం చేసినానని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చి ఒప్పుకున్నారు. ఒక ఆయన ఎవరు? పరలోకమును భూమి మీదను నీ ఎదుటను పాపం చేసినానని చెప్పి వచ్చినప్పుడు ఏం చేశాడైనా? కనికరపడి అత్తుకున్నాడు, కావలసిన వాటిని ఇచ్చినాడు, నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనికరము గల దేవుడు నీ అవసరం ఏమైందో దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొంది ఆయన ధరించుకున్న మనమందరం కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన యొక్క స్వచ్ఛానిజనులుగా, స్వకీయ సంపాద్యంగా ఉండే మనం బోధ ఎందుకు ఉంచాలి, బాధలు ఉంటాం, బాధలు ఎందుకు సంతోషించేవారు కూడా. అందుకే చదవమ్మా. కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి వేడువాడు, నేను ఏం చేయడు? తాను మీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడైన మనమందరం ఆయన మర్చిపోయినా మనము ఆయన మనం ఉండాలంటే
మనలో లేనిటి. మర్చిపోయినామంటే మనం కనికరం లేని వారిని. మర్చిపోయినామంటే మనము ఆయన స్వతైన జనం కాదు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఆయన జ్ఞాపకం చేసుకుంటామో మన తలల మీద నిత్యానందం ఉండేలాగా నీతిని వర్షాలు కురిస్తాయని సామెతలు 10వ అధ్యాయం 7వ భాగం ముగించుకొని మరి దాన్ని ముగిస్తాము. మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకు అన్ని విషయంలో ఆశీర్వాదాలు ఇస్తారని వాక్యం ద్వారా చేస్తూ ముగిస్తాం. ప్రార్థన. మహాగణుడా, మహిమాన్వితమైన వాడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. కనికరం లేని వారుగా కఠినాత్మలుగా ఉండడం మా ఇంట్లో దయచూపి మీరు కనికరం గల వారైతే మీరు కనికరించబడతారని మీ పరలోకము తండ్రి కనికరం గలవాడు కనుక మీరును కనికరం గలవారైనా నేను సెలవించిన మా దేవ, మా ప్రభువును మీకు మన యేసుక్రీస్తులో ఈ దినాన్ని ఇచ్చి మీ మందిరంలో మమ్మల్ని అందరూ చేర్పించినందుకై మీ మాట చేత మా హృదయం అనేది నింపుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. విన్న వాటిని తండ్రి మేము చదువుకున్న వాటిని విడిచిపెట్టకుండా మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్కొక్కరు హృదయంలో తలపోసుకొని మరి తండ్రి నెమరు వేసుకొని ధ్యానించే భాగ్యం మాకు అందరికి దయచేయండి. ఇంతవరకు మీ కృపా వాత్సల్య బాహుల్యం చొప్పున మీ కనికర వాత్సల్య బాహుల్యం చొప్పున మమ్మల్ని అందరినీ బలిష్టమైన రెక్కడి నిలుచుకొని ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 17వ తారీఖు ఇప్పుడు చూసే భాగ్యం ఇచ్చినందుకు వేలకు వందనాలు. నిశ్చితమైతే మరొక దినాన్ని మా జీవితాలకు అనుగ్రహించే వరకు మీరు అక్కడ వచ్చే వరకు మీ కృపావాసాల బాబుల చొప్పున మమ్మల్ని అందరినీ బలిష్టమైన రెక్కలు నేర్చుకొని కాపాడమని కార్యం ముగించుకొని వెళ్ళొచ్చిన మా అందరిలో దృష్టించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.